మనకి కాశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదుల అటాక్ జరిగింది కదా! ఇండియన్ టూరిస్టుల మీద. సో, దీని మీద మీ స్పందన ఏంటి? నమస్కారం అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. కాశ్మీర్‌లో జరిగిన దానికి అసలు అందరూ చాలా ఆందోళన పడుతున్నారు. అసలు దేనికి సంబంధం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని కాల్చడం చట్టరీత్యా నేరం, అసలు అది చాలా పెద్ద నేరము. అది వాళ్ళు కాల్చాల్సినకి వాళ్ళకి హక్కే లేదు. అసలు ఎందుకు కాలుస్తున్నారన్న వాళ్ళకన్నా ఒక ఐడియా అనేది ఉంటే గనక, దీనివల్ల మేము కాలుస్తున్నాం అని చెప్తే గనక, దాన్ని రెక్టిఫై చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి గానీ, ఎవరిని ఏమి తెలియకుండా అమాయకుల్ని కాల్చడం అనేది చాలా తప్పు అసలు ముందు. కావాలని హిందూ, ముస్లింల మధ్య గొడవలు పెడుతున్నారంటారా? ఖచ్చితంగా కావాలని గొడవ పెడుతున్నారు. కాశ్మీర్ అనేది ఇటు ఇండియాకి, అటు కాశ్మీర్‌కి రెండిటికి ఆహ్, మంచి అభిప్రాయాలున్నాయి. నీట్‌గా అన్నీ జరుగుతున్నాయి. కావాలని ఉగ్రవాదులు వాళ్ళందరూ కలిసి దీన్ని గూడు పుటాని చేసి మధ్యలో ఇలా గొడవలు పెట్టడం అనేది చాలా తప్పు. మోడీ పేరు కూడా తీసి మోడీని కూడా టార్గెట్ చేశారు కదా! సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారంటారు? మోడీ గారు చాలా ఫైట్ చేసి అందరిని ఒకటిగా ఉంచాలని చూస్తున్నారు తప్ప, ఇలా గొడవలు పెట్టి అది గాని అసలు కానే కాదు. వస్తున్నారు ఆయన మోడీ గారు ఇంకా పైకి ఎదుగుతారేమో అన్న భయంతో వీళ్ళిలా చేసి ఆయన దింపేసేసి వేరే వాళ్ళని ఎక్కించాలన్న ఆలోచనలో ఉన్నారేమో గానీ అసలు ముందు. ఇదైతే కరెక్ట్ కాదు. అసలు వాళ్ళని చంపేసినా గానీ వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఎలా ఉంటారు? ఏంటి అనేది ఎవరు ఏం ఆలోచించరు. వాళ్ళకసలు అలాంటివేమీ ఉండవనుకుంటా మైండ్‌లో. కానీ ఇప్పుడు ఇబ్బంది పడేదెవరు? ఇప్పుడు కాల్చేశారు. ఇప్పుడు వాళ్ళ వైఫు, వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడతారు. వాళ్ళేమన్నా వచ్చి చూస్తారా? ఎవరు చూసేదేం లేదు. కానీ అసలు కాల్చాల్సిన అవసరం లేదు. వాళ్ళని కాల్చినోళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ఉరిదీయాలి. అలాగే వాళ్ళెలా కాల్చారో అలానే హింస పెట్టి వాళ్ళని కాల్చాలి ఖచ్చితంగా అని నేననుకుంటున్నాను.